హలో న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో అయితే ఫుల్ లెంత్ వీడియో అనమాట. మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్, స్నాక్ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు వేస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే కదా, పెసలు రైస్ నానబెట్టేసుకుని ఓవర్ నైట్ మార్నింగ్ లేవగానే మిక్సీ వేసేసాను అనమాట. కొంచెం అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, సాల్ట్ వేసేసుకొని ఇలా అయితే దోశ వేసుకుంటున్నాను. దీని మీద ఏంటంటే ఈరోజు పన్నీర్ తురుము వేస్తున్నాను అనమాట. ఇదే హై ప్రోటీన్ దోశ. దీంతో అయినా పెట్టొచ్చు, లేదు అంటే మీరు ఇంకా కావాలి అంటే వెజిటేబుల్స్ లేదంటే పన్నీరు, ఇలా చీజ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఈరోజు కొంచెం ఆనియన్స్, పన్నీరు వేస్తున్నాను. టేస్ట్ కొంచెం బాగుంటుందని చెప్పేసి మీరు దాని మీద కొంచెం లైట్గా కారం అయినా చల్లుకోవచ్చు, మీ ఇష్టం అది. సో మీ పిల్లల టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈ పెసరట్టు ఏంటంటే పిల్లలకి చాలా మంచిది కాబట్టి వారానికి 2-3 సార్లైనా ప్లాన్ చేసుకోండి. ఒకసారి నార్మల్ పెసలు, ఒకసారి స్ప్రౌటెడ్ పెసలు, లేదంటే శనగలు, ఇలాంటి వాటిని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్ కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, ఇట్లా మనకి వారంకి సరిపడా ఇవే సరిపోతాయి అనమాట. ఒకరోజు పెసరట్టు, దోశ, ఇడ్లీ, ఉప్మా, లేదంటే పోహా, ఇట్లా ఉగ్గాని. నేను మొన్న రెసిపీ కూడా షేర్ చేశాను ఉగ్గానిది. ఇలా వారానికి సరిపడా సరిపోతాయి మన టాడ్లర్స్కి అయితే. వేరే వెతుక్కోవాల్సిన పని లేదనమాట అసలు. నెక్స్ట్ అయితే ఇట్లా బుక్స్ అయితే నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను. లైబ్రరీకి వెళ్ళి తెచ్చుకోవడం మాకు ఇక్కడ ఫ్రీగానే ఇస్తారనమాట లైబ్రరీలో బుక్స్. నేను మొన్నే నాకు అర్థమైంది, సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళటం స్టార్ట్ చేశాను. అసలు మంచి మంచి బుక్స్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఆద్య అయితే. ఇది ఏ డే ఎట్ స్కూల్ అనమాట. స్కూల్లో ఏమేమి చేస్తాము ఏంటి అనేది దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉందన్నమాట బుక్లో. ఇలాంటి బుక్స్ నేను చాలా తెస్తున్నాను. 3 వీక్స్కి ఒకసారి మనం చేంజ్ చేసుకోవచ్చు. కావాలి అంటే ముందైనా మన ఇష్టం అనమాట, అది ఉంచుకోవచ్చు, రెన్యువల్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ కొత్త బుక్స్ తెచ్చుకోవచ్చు. బోల్డ్ అన్ని బుక్స్ ఉన్నాయి అసలు లైబ్రరీలో అయితే. మన ఇష్టం అనమాట, మనకి టైం ఉండాలి కానీ మంచిగా అన్ని బుక్స్ అక్కడే చదువుకొని ఓపిక్గా తెచ్చుకోవచ్చు. ఇక్కడ బుక్స్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి అనమాట. మనం విడిగా తీసుకోవాలి అంటే ఒక్కొక్క బుక్ 1000, 2000, లేదంటే 700 అట్లా చాలా కాస్ట్ ఉంటాయి బుక్స్. నాకు కొనాలంటేనే ఏదోలాగా అనిపించేది అనమాట. కొన్ని రోజులు చూస్తారు, తర్వాత చూడరు కదా, అందుకని చెప్పేసి నేను కొంచెం తక్కువ కాస్ట్లో ఉన్నవి కొనేదాన్ని అంతకుముందు. ఇంక ఇది అయితే ఇంక అసలు ఫుల్, ఇది ఒక్కొక్క బుక్ 800, 900 ఉంది ఇప్పుడు దాని మీద కాస్ట్ చూస్తే. ఇది 40 స్టార్ బుక్ అనమాట. ఇట్లా రకరకాలుగా తీసుకొచ్చాను బుక్స్ అయితే. నాకు ఈ ఐడియా అయితే చాలా బాగా నచ్చింది. వాళ్ళకి బోర్ కొట్టినప్పుడు ఇచ్చేసి రావచ్చు, మంచిగా వాళ్ళు ఇంట్రెస్ట్గా వింటున్నప్పుడు మనం చెప్పొచ్చు అనమాట. ఇలా బెడ్ టైమ్ స్టోరీస్ కానీ, యానిమల్ బుక్స్ కానీ, ఇలాంటివి బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో అందుకని అలాంటివి ఎక్కువగా తీసుకొస్తున్నాను. డిఫరెంట్ వర్డ్స్వి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా నైట్ ఒకసారి చెప్తాను, మధ్యాహ్నం కూడా ఒకసారి అడిగితే కనుక నార్మల్గా చెప్తాను అనమాట. ఈ బుక్స్ అన్నీ కూడా కొన్ని స్టోరీస్ అయితే పడుకునేటప్పుడు చెప్తాను. మామూలువి నార్మల్ చిన్న చిన్న యానిమల్ వర్డ్స్వి అలాంటివి అయితేనే మాత్రం మధ్యాహ్నం చెప్తాను అనమాట. అయిపోయింది. నెక్స్ట్ ఈ రెసిపీ అయితే ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ అనమాట. ఓట్స్ కిచిడి. ఇది మీరు లంచ్కి కానీ డిన్నర్కి కానీ పెట్టుకోవచ్చు. నార్మల్ బ్రేక్ఫాస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే లంచ్లో చూపిస్తున్నాను అనమాట. నేను ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర, ఓట్స్, వెజిటేబుల్స్, ఆనియన్స్, టమాటోస్ తీసుకున్నాను. మీ ఇష్టం అనమాట, మీరు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసి జీలకర్ర వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం టమాటోస్ వేసుకోవాలి. ఇక్కడ టమాటోస్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. వెజిటేబుల్స్ అయితే నా దగ్గర ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఉన్నాయి. క్యారెట్, బీన్స్, పీస్, స్వీట్ కార్న్ ఇవన్నీ సో అవే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా ఏమన్నా అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది, మనం కూడా తినొచ్చు అనమాట హ్యాపీగా. వాళ్ళకి ప్రోటీన్తో పాటు వెజిటేబుల్స్ కూడా పెట్టాలి, ఫైబర్ కంటెంట్. అప్పుడే వాళ్ళకి డైజెషన్ బాగా అవుతుంది అనమాట, లేదంటే కాన్స్టిపేషన్ వస్తుంది. సో చూసుకోండి, ప్రోటీన్ పెట్టినప్పుడు కంపల్సరీ ఇట్లా వెజిటేబుల్స్ ఇలాంటి ఫుడ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది పిల్లలకైతే కాన్స్టిపేషన్ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఇలాంటి ఓట్స్లో పాలు వేసి పెట్టండి, లేదంటే ఇలా ఉప్మా చేసి పెట్టండి. ఓట్స్ పెడితే వెంటనే వాళ్ళు వాష్రూమ్కి అయితే వెళ్తారనమాట. అంత తొందరగా పనిచేస్తుంది ఈ ఓట్స్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి, వాళ్ళకి డైజెషన్ తొందరగా అవుతుంది అనమాట ఈ ఓట్స్ వల్ల. సో ఇంకా రెసిపీ విషయానికి వస్తే ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం వాటర్ పోసేసుకొని అవి ఉడకడానికి సరిపడా వాటర్ వేయండి. తర్వాత పసుపు, మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను అంతే. ఇంకా తర్వాత మీరు పచ్చిమిర్చి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ మిరియాల పొడి వేసాను అనమాట. సో ఈ విధంగా అయితే మనకి రెడీ అయిపోతుంది.
టేస్ట్ విషయానికైతే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో తీసుకుంటే సరిపోతుంది. అది ఆరేసరికి కొంచెం గట్టిగా అవుతుంది. సో ఇలా అయితే తీసేసి మీరు ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని పెట్టేయచ్చు. పిల్లలకైతే చాలా బాగుంటుంది. సో నేను ఇంకా వీడియోస్ విషయానికి వస్తే నేను ట్యూస్డే అండ్ ఫ్రైడే, మంగళవారం శుక్రవారం పెడదామని అనుకుంటున్నాను లాంగ్ వీడియోస్. అది ఎంతవరకు సెట్ అవుతుంది అన్నది చూడాలన్నమాట. సో ఇప్పుడైతే స్నాక్ ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. పిల్లలకి ఈవినింగ్ టైము స్నాక్స్గా ఇవ్వడానికి హెల్తీగా చాలా బాగున్నాయి. కంపల్సరీ ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే ఒక కప్పు పెసరపప్పుని ఒక 2 గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. దాంట్లోంచి ఒక 2 స్పూన్లు దాకా సపరేట్గా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆ పెసరపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోండి. పెసలు కాదు, పెసరపప్పే వేసుకోండి ఈ రెసిపీకి అయితే మాత్రం. చూసారా, మనం చాలా హెల్తీగా చేసుకునే స్నాక్ అనమాట. అస్సలు మర్చిపోవద్దు, పిల్లలకు చేసేవ్వండి, చాలా లైక్ చేస్తారు. సో నెక్స్ట్ అయితే దాంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం చిన్న అల్లం ముక్క వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి దాన్నంతా తీసేసుకొని ఆ పెసరపప్పు పిండి అంతా తీసేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 కప్పుల దాకా గోధుమ పిండి తీసుకున్నాను. మీరు ఇక్కడ మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ గోధుమ పిండితో చూపిస్తున్నాను అనమాట హెల్దీగా. నేను ఒక 2 కప్పుల దాకా తీసుకొని మంచిగా జల్లెడ పట్టుకోండి. నాది ఇది హోల్ వీట్ ఫ్లోర్ అనమాట, ఎక్కువగా పొట్టు ఉంటుంది. అందుకని కొంచెం జల్లెడ పట్టుకొని ఆ పొట్టునంతా కూడా పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు దీంట్లోకి మసాలాల విషయానికి వస్తే పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే నువ్వులు అనమాట. నువ్వులు, కసూరి మేతి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం లైట్గా చాట్ మసాలా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అయితే సాల్ట్ వేసేసుకొని కొంచెం లైట్గా బేకింగ్ సోడా యాడ్ చేసేసుకోండి. తర్వాత పెసరపప్పు మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పును కూడా తీసుకొని మొత్తం మంచిగా ఫస్ట్ కలిపేసుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకోండి. ఈ స్టేజ్లోనే మీరు నెయ్యి కానీ బటర్ కానీ కాగబెట్టింది వేసుకోండి. నేను మర్చిపోయాను అనమాట ఆ స్టేజ్లో వేయటం, అందుకే మొత్తం కలిపిన తర్వాత బటర్ని కరగబెట్టుకొని ఇప్పుడు వేసుకొని కలుపుకుంటున్నాను. మీరు మాత్రం ముందే పిండిలో వేసేసుకోండి. నేను మర్చిపోయి ఈ స్టేజ్లో వేస్తున్నాను, బట్ పర్లేదు. ఈ పిండిని అంతా కూడా మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు లేదంటే ఒక అరగంట అయినా సరే పక్కన పెట్టేసుకోండి. చాలా బాగుంటుంది, మెత్తగా వస్తుంది అనమాట పిండి అంతా కూడా. మనం తర్వాత ఆయిల్తో పిండితో కానీ ఆయిల్తో కానీ మనం చపాతీ లాగా చేసేసుకొని కట్ చేసుకోవడమే. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోండి. నా దగ్గర చిన్నది ఉంది, కుకీ కట్టర్ లాంటిది, సో దాంట్లో యూజ్ చేస్తున్నాను. రౌండ్ షేప్ అయినా పర్వాలేదు, డిఫరెంట్ షేప్స్ అయినా పర్వాలేదు, ఎలా చేసుకున్నా సరే. కొంచెం పెద్దవి చేసుకుంటే మాత్రం మధ్యలో ఫోర్క్ తీసుకొని చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మెత్తగా వస్తాయి అన్న ఇదే లేదు, చాలా క్రిస్పీగా వచ్చాయి నాకైతే. నేను చూపిస్తాను కూడా చూడండి తర్వాత. నా దగ్గర అయితే చెప్పాను కదా ఈ కట్టర్ ఉంది, నేను చిన్న చిన్నగా ఇవి చేసుకున్నాను. లేదంటే రౌండ్స్ మీ దగ్గర ఏ షేప్ ఉంటే ఆ షేప్ చేసేసుకోండి. ఇలా మొత్తం చేసి పెట్టుకున్న తర్వాత అది అతుక్కుంటాయి అని కూడా అవసరం లేదు. మనం ఆయిల్లో వేసిన తర్వాత ఈజీగా సపరేట్ అయిపోతాయి అనమాట అన్నీ. అయితే మీరు దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అన్నీ ఒక సపరేట్గా పెట్టుకోవాలంటే చిన్న చిన్న ఇబ్బంది అయిపోతుంది కదా. సో ఒకే దగ్గర పెట్టుకున్నా కూడా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకేసారి దాంట్లో వేసేసుకోండి. మీకు మంచిగా సపరేట్ అయిపోతాయి ఈజీగా. చూసారా, ఇట్లా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మనకు అలవాటు అయిందంటే. అవును, అసలు మీరు ఏ టైంలో ఖాళీగా ఉంటారు అంటే వీడియోస్ చూడటానికి కానీ లేదంటే ఇంకేదైనా కానీ మామూలుగా ఏ టైంలో ఖాళీగా ఉంటారో చెప్తే నేను ఆ టైంలో వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు కూడా ఈజీగా ఉంటుంది కదా చూడటానికి, అందుకని చెప్పేసి. అలాగే మీరు సండే వీడియోస్ పెడితే అసలు రీచ్ అవ్వం అనమాట. సో ఏ డేస్లో అలాగే ఏ టైంలో మీకు ఈజీగా ఉంటుంది చూడటానికి, వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి నాకు కింద కామెంట్ చేశారంటే నేను ఆ టైమ్స్లో ఆ డేస్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూసారు కదా, ఫస్ట్ ఆయిల్ అయితే పెట్టేసుకొని అది కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మంచిగా మనం ముందు ప్రిపేర్ చేసుకున్నవన్నీ వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసారంటే ఫస్ట్ తీసినప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి, బట్ కొంచెం సేపు వాటిని ఆరనివ్వండి. ఆరిన తర్వాత మనకి చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ స్టేజ్లో చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తేనే అర్థమవుతుంది, చూడండి ఎంత మంచిగా విరుగుతున్నాయో. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మీ అందరికీ నచ్చినాయని అనుకుంటున్నాను ఈ రెసిపీస్. నచ్చితే మాత్రం ఏ రెసిపీ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.